40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఓ మాజీ ముఖ్యమంత్రి సభలు పెడుతుంటే జనం పారిపోతున్నారు. రా కదలిరా అని పిలుస్తూ ఉంటే నిన్ను నమ్మం బాబు అంటూ మొహం జాటేస్తున్నారు. చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతున్నారని ఎల్లో మీడియా కలరింగిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టగానే కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రా కదలిరా సభలు ఎక్కడ జరిగినా జనం పట్టించుకోవడం లేదు. కొన్ని సభలకు టీడీపీ క్యాడర్ కూడా మొహం చాటేస్తోంది. ఎంతో ఖర్చు పెట్టి స్థానిక నేతలు సభలు ఏర్పాటు చేస్తున్నా అవి అటర్ ఫ్లాప్ అవుతున్నాయి. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కావడంతోనే ఉన్న కొద్దిపాటి జనం కూడా వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి విజనరీ అంటూ డప్పు కొట్టుకునే చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన రా కదలిరా సభ కోసం అక్కడి టీడీపీ నేతలు చాలా తిప్పలు పడ్డారు. ఎలాగోలా డబ్బు ఖర్చు పెట్టి జనాన్ని సమీకరించారు. అయినప్పటికీ నాయకుల ప్రసంగాలు ప్రారంభించే సమయానికి ఉన్నవారు వెళ్లిపోవడంతో స్థానిక నేతలకు దిక్కుతోచలేదు. ఖాళీ కుర్చీలతో సభ వెలవెలబోయింది. ఎన్నికల సమర శంఖారావం సభ అంటూ టీడీపీ నేతలు బిల్డప్ ఇచ్చినా ప్రజల్లో చంద్రబాబుకు ఆదరణ లేదని ఈ సభలతో మరోసారి రుజువైంది. గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే నారా లోకేష్ చేసిన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అర్ధాంతరంగా ముగించారు. మరోవైపు చంద్రబాబు రా కదలిరా అంటున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు టీడీపీ వైపు చూడకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకే లేకుండా పోతోంది. గోదావరి జిల్లాలో జనసేనను పావుగా వాడుకుని ఎన్నికల్లో గట్టెక్కేద్దామనుకుంటున్న టీడీపీకి ఆ పార్టీ క్యాడర్తో పాటు ప్రజల నుండి ఆదరణ కరువవడంతో మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో పచ్చ బ్యాచ్ కి భంగపాటు తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఆచంట చంద్రబాబు సభకు ప్రజాదరణ లేకపోవడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి నిరసన సెగలు సైతం తగిలాయి. చంద్రబాబు స్టేజ్ పైకి వచ్చే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్లకార్డులు, ఎన్టీఆర్ జెండాలు ప్రదర్శించడంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు కోపంతో రగిలిపోయారు. దీంతో సభలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన ఆయన అభిమానులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పిడిగుద్దులు గుద్దుతూ టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ నినాదాలతో ఆయన అభిమానులు హోరెత్తించడంతో పాటు టీడీపీ కార్యకర్తల దాడిని కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. అంతకుముందు తిరువూరులో జరిగిన సభలో సైతం ఎన్టీఆర్ సీఎం అంటూ ప్రదర్శించిన ప్లకార్డుల వ్యవహారంపై టీడీపీ నేతలు అక్కసు వెళ్లగక్కారు. వేదికపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించడం వారికి మింగుడు పడలేదు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని వెన్నుపోటుతో లాక్కున్న చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఎక్కడికి వెళ్లినా నిరసన సెగలు తప్పడం లేదు. కొడుకు లోకేష్ కోసం ఎన్టీఆర్ కుటుంబం నుంచి పార్టీలో ఎవరికీ ప్రాధాన్యత లేకుండా చేశారు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రూపంలో చంద్రబాబుకు అడుగడుగునా ఎదురవుతున్న నిరసనలు షాక్ ఇస్తున్నాయి.